కోరుతా ఉన్నాం. వారు వచ్చేసి ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు వరకు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమయాన్ని ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. 2 నిమిషాలు రైట్. సభకు నమస్కారము. సభ అధ్యక్షులు మా స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున సార్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి, అదేవిధంగా మాకు అంటే రాజకీయ అనుబంధము ప్లస్ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి అనమాట. మేమంటే చాలా గౌరవిస్తాడు ఆయన, రమకాంత్ రెడ్డి గారు. చాలా సంతోషమైంది నాకు. నర్సయ్య ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఉండని ముందుకు చెప్పంటే మనపై ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే పొద్దునుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఎన్ని గంటలకు నర్సయ్య, ఎన్ని గంటల ఫంక్షన్. ఆయన నా రిటైర్మెంట్కి వచ్చి నన్ను ఆశీర్వాదించి వచ్చినందుకు ఆయన కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా మిగతా ఎన్ఎంహెచ్ఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ ఫయాజుద్దీన్ సార్ గారికి, అదేవిధంగా ఆర్ఆర్ కాలేజ్ హెడ్ మాస్టర్ రవి సార్ గారికి, గిరి సార్ గారికి, అదేవిధంగా మా శిష్యుడు రామ్మూర్తి స్పోర్ట్స్ లోనే చాలా నన్ను మెళకువలు అడిగాడు. ట్రైనింగ్ లో మంచి విద్యార్థి, మంచి పొజిషన్ లో వచ్చినాడు. ఫస్ట్ పీడీ, తర్వాత హెడ్ మాస్టర్, ఇప్పుడు ఎంయూ పెద్దగడపూర్లో పనిచేస్తున్నాడు. అదంతా గర్వకారణం అనమాట మాకు. మా విద్యార్థి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాడని. అదేవిధంగా మాతోటి రిటైర్ అయినటువంటి రంగారెడ్డి నా క్లాస్మేట్, ఇంటర్మీడియట్ టు డిగ్రీ వరకు, మరి ఒకటే దగ్గర ఉద్యోగం, ఒకటే దగ్గర రిటైర్మెంట్. చాలా సంతోషం, ఆనందం అని. అదేవిధంగా మరి రంగారెడ్డి సార్ కూడా. ఈ నలుగురు మాకు అనుబంధం ఉంది. ఒక రామయ్య సార్ అంటే కడప ఏరియా, కానీ ముగ్గురు మాత్రము లోకల్ లెవెల్లే కాబట్టి. అదేవిధంగా ఇక ఈ సన్మాన కార్యక్రమంకి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ వ్యాయామ ఉపాధ్యాయులు, తర్వాత మా మిత్రులు, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ మార్నింగ్ నుండి చాలా మంది ఇంతకుముందే సన్మానం చేసి వెళ్ళిపోయినారు. వాళ్ళని ఉండింటే బాగుండే. నాకు మార్నింగ్ భోజనాలు చేస్తున్నారు, వేరే ఊళ్ళో అని చెప్పి సన్మానం చేసి వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు ఉండింటే కన్నా చాలా సంతోషపడేవాళ్ళు. నన్ను గురించి చాలా మంది తెలుసు. ఇప్పుడు నాది నెమిలికల్లి గ్రామం, పెద్దకడవూరు మండలము. నేను అక్కడ ఎలిమెంటరీ స్కూల్ వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత పెద్ద తొమ్మిదిలో 10th వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ టు డిగ్రీ వరకు ఆదోన్ అండ్ సైన్స్ కాలేజీలోన 5 years చదువుకున్నాం. నాకు గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. పెద్ద తొమ్మిదిలో స్కూల్ పోయేటప్పుడు పోతూ మాదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. అంతా కాలినడక, రన్నింగ్ రేసు, తర్వాత లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. అందువల్ల కాలేజీలో కూడా అదే విధంగా నేను స్పోర్ట్స్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి, ఆ స్పోర్ట్స్ నుంచి కూడా 1983-84 ఆదోని ఆర్ట్స్ సైన్స్ కాలేజీలో నేను వ్యక్తిగత ఛాంపియన్షిప్ సాధించినారు. చాలా మంది నన్ను అప్పుడు మెచ్చుకున్నారు అనమాట. స్పోర్ట్స్ అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట నాకు. కాబట్టి అదే ఆ ఉద్దేశంతోనే నేను స్పోర్ట్స్ ఎన్నుకొని ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ హైదరాబాద్లోన 1986లో చేసిన. భగవంతుని దయ వల్ల నాకు ఇక్కడ ఉద్యోగం రావడం చాలా అదృష్టం. మున్సిపల్ హై స్కూల్లోన ఉద్యోగం రావడం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం. పెద్ద స్కూల్, ఇక్కడ పెద్ద స్టాఫ్, ఇక్కడ పని చేసినారంటే త్రూఅవుట్ ఎక్కడైనా కానీ పని చేస్తారు ఉపాధ్యాయులు. ఇక్కడ పని అంత ఇంకోటి డిసిప్లిన్ కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ అధికారులు అంటే డిప్యూటీ డిఓ కానీ, ఎంఏఓలు కానీ, ఇక్కడ స్పోర్ట్స్ మీట్ జరిగేది అనమాట. డివిజన్ స్థాయిలో స్పోర్ట్స్ మీటింగ్ పెట్టినప్పుడు జోనల్స్ ప్రతి స్కూల్లో నడపడం అంటే చాలా ఇబ్బంది అని చెప్పి మున్సిపల్ స్కూల్ నలసయ్య సార్ కండక్ట్ చేస్తారు. ఆర్డర్ వేస్తుంటారు అనమాట. ఇట్లా అప్పుడు ఇంకోటి నాకు ఏం సంతోషం అంటే, ఈ స్కూల్లో దాదాపు నా సర్వీస్ అంతా నా చేతుల వెంట గేమ్స్, స్పోర్ట్స్ జరిగేవన్నమాట. దాంట్లో క్రీడలకు పుట్టినది మున్సిపల్ హై స్కూల్. మా స్కూల్ పిల్లలు ఎక్కడైనా పార్టిసిపేట్ అయినారంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చాలాసార్లు మాకు ప్రైజ్ మనీ కూడా దాదాపు నంద్యాలలోన, కర్నూలులోన ప్రైజ్ మనీ ఉండేది. అప్పుడు ఫుట్బాల్ గెలిస్తే 10,000, క్రికెట్ గెలిస్తే 10,000, అట్లా చాలాసార్లు మేము విన్నర్స్ అయ్యి గెలిపించినాము అనమాట. కాబట్టి ఈ స్కూల్లోన టీచర్లు కూడా చాలా మంచి వాళ్ళు. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి ఇక్కడే కదా 34 years నేను ఈ స్కూల్లోనే పని చేసిన. దాదాపు 34 సంవత్సరాలు. నాకు ఇంకోటి ఏమంటే ఇక్కడ చాలా మంచి వాళ్ళు టీచర్లు. ఎంత మంచి వాళ్ళంటే ప్రతి ఒక్కటి
నర్సయ్య సార్ ఉన్నారు, పీపుల్ ఉన్నారు, ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చినారంటే సక్సెస్ చేస్తారనే వాళ్ళు మమ్మల్ని అప్పగించేవాళ్ళు అనమాట. కాబట్టి నాకు ఇంకోటి ఏమంటే ఈ స్కూల్లో నాకు జాబ్ రావడం భగవంతునికి నేను రుణపడి ఉంటాను. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, నా రిటైర్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆశీర్వాదించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఇంకొకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ హైదరాబాద్ చేసిన తర్వాత 4 years పీజీఎల్ హై స్కూల్లో చేసినాను అనమాట. ఆ విలేజ్ లో నేను ఒక్కడనమాట ఎడ్యుకేటెడ్. ఆ ఊరోళ్ళంతా నన్ను ఏం ఆశీర్వదించేవారంటే, ఎవరన్నా రాజకీయ నాయకులు ఒకసారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చినాడు, పెద్దకాకూరు పోటీ పోతూ అక్కడ కెనాల్ దగ్గర మా విలేజ్ వాళ్ళంతా వచ్చినారు. మారమూల గ్రామం కదా మరి, రెడ్డికి వస్తే బాగుంటుంది, అన్ని విలేజ్లు పోతాడు, చిన్న విలేజ్ వస్తే బాగుంటుంది అంటే ఆయన వచ్చినాడు. పాపం వచ్చాడు, ప్రోగ్రాం పెట్టావు. ఆయన అదే ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అందరు లేచి ఏం చెప్పినాడంటే, నాకు ఏ సమస్యలు లేవండి, ఈ అబ్బాయి ఒకటే చదువుకున్నాడు డిగ్రీ వరకు, ఈ అబ్బాయి ఉద్యోగం ఇస్తే చాలు ఊరంతా అనమాట. నాకు చాలా సంతోషం. వాళ్ళ ఆశీర్వాదం వల్లే నాకు ఆయన ఉద్యోగం ఇచ్చినాడు. ఒకసారి మున్సిపాలిటీలో జాబ్స్ పెడితే మా విలేజ్ అంతా వచ్చినారు, వచ్చి జాబ్స్ పడ్డారండి, మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలి. ఆయన ఇక్కడ గెస్ట్ హౌస్ లో ఉండి మమ్మల్ని అంతా పిలిపించి అప్పుడు ఆట వేసినాడు అనమాట. మున్సిపల్ చైర్మన్ చెప్పి ఫస్ట్ ఈ అబ్బాయి పేరు రాసుకొని అట్లాంటి వాళ్ళు మేము మర్చిపోవాలి అనమాట లైఫ్ లో. ఆయన నాకు ఉద్యోగము ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, మర్చిపోము. అట్లాంటి వాళ్ళు రోజు మద్దతు చేసుకుంటూనే ఉంటాం కదా. చాలా బీద ఫ్యామిలీ మాది. అట్లాంటి సేవ చేసిన వాళ్ళకి మేము ఓకే. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఆర్గనైజర్ హెడ్మాస్టర్ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా చాలా మంది మా ఫ్రెండ్స్ వచ్చారు, మా బంధువులు వచ్చినారు, శ్రేయర్లు అందరూ వచ్చారు. వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భగవంతుని కోరుకునేవాడిని, ఎలాగైనా ఉపాధ్యాయుడు కావాలి, ఉపాధ్యాయుడు అయితే చాలు, నేను కొంతమందినైనా నాకు చేతనైన వరకైనా తయారు చేయవచ్చు, నాకు ఉన్న జ్ఞానాన్ని కొందరికైనా నేను పంచవచ్చని ఒక కోరికగా భగవంతుని కోరుకునేవాడిని. భగవంతుడు నా కోరిక తీర్చాడు. ఒక ఉపాధ్యాయుడు కావాలంటే ఎన్నో జన్మలో చేసుకున్న పుణ్యఫలమని నా భావన. ఇది ఖచ్చితమేది. ఎందుకంటే ఉపాధ్యాయుడు గురువు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అన్నారు. అంటే వాళ్ళందరికీ అంటే కూడా ప్రథమ స్థానంలో గురువును పెట్టారు. దేవతలందరూ ఎక్కడో ఉంటారు, మనకు కనిపించరు, కానీ మన కళ్ళ ఎదురుగా ఉన్న గురువు మనకు అంత జ్ఞానాన్ని కూడా మనకు చక్కగా బోధించగలడు. అలాంటి గురువు కావాలనే సంకల్పం ఉన్నది. ఖచ్చితంగా దైవం నాకు ఆ సహాయం చేశాడు. అయ్యాను. ఫస్ట్ అపాయింట్మెంట్ అయితే క్రాఫ్ట్ టీచర్గా నేను వచ్చాను మున్సిపల్ హై స్కూల్కి. 1989లో వచ్చాను నేను. నా బ్యాచ్ వారు అందరు రిటైర్ అయిపోయారు, నేను ఒక్కనే ఈరోజు చివరి రోజు. అందరు రిటైర్ అయ్యారు 89 వాళ్ళు. మరి అప్పుడు క్రాఫ్ట్ టీచర్గా వచ్చినప్పుడు ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా నన్ను చక్కగా మంచి మనసుతో ఆహ్వానించారు. చక్కగా తీసుకెళ్ళి దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా వాళ్ళు నాకు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పారు అన్నమాట. అలాంటి మంచి సంస్కారం కలిగిన ఉపాధ్యాయులు ఉన్న పాఠశాల మున్సిపల్ హై స్కూల్లో నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది మాత్రం చాలా ఖచ్చితం అన్నమాట. ఈ స్కూల్లో పనిచేయడం అంటే అదృష్టం ఉండాలి. ఖచ్చితంగా ఇది అదృష్టం లేకుంటే కాదు. నువ్వు ఇక్కడ పని చేసావంటే ప్రపంచంలో ఎక్కడైనా పని చేస్తావు. అన్ని విషయాలు మనం తెలుసుకోగలం ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తాను. అంతటి అదృష్టాన్ని నాకు భగవంతుడు ఇచ్చాడు. 2015లో ప్రమోషన్గా నేను ఆర్ఆర్ లేబర్ కాలనీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా వెళ్ళాను. అక్కడ 4 సంవత్సరాలు పనిచేశాను. అందులో 3 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా, 1 సంవత్సరం అంటే 2018 నుంచి 19 వరకు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా చేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి నా మనసులో మున్సిపల్ హై స్కూల్కి వచ్చి రిటైర్ కావాలి ఖచ్చితంగా ఒక సంకల్పం ఉండేది. ఆ భగవంతుడు ఇక్కడికే తెచ్చి ఇక్కడే నన్ను రిటైర్ చేశాడు. నేను ఆ భగవంతుడికి కృతజ్ఞతగా ఉన్నాను. నేను ఎంతో ఉన్నాను. ఇక్కడ కూడా స్టాఫ్ అంతా కూడా చాలా చాలా మంచివారు. ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. అంటే నేను ఎక్కడి నుంచో వచ్చాను కదా,
ఆ భేదభావము ఈ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు ఎవరికీ ఉండదు. ఎక్కడి నుంచి వచ్చినా మన సారు అని నవ్వుతూ ప్రేమతో మాట్లాడించే గురువులు ఇక్కడ ఉన్నారు ఈ పాఠశాలలో. అది నేను చేసుకున్న పుణ్యఫలం అని నేను భావిస్తున్నాను అన్నమాట. ఇక మొత్తం సర్వీసు 36 సంవత్సరాల 4 నెలల 9 రోజులు సర్వీస్ అంతా కూడా ఉపాధ్యాయులందరితో చాలా చక్కగా, ఈవెన్ ప్రధాన ఉపాధ్యాయుల వారు కూడా చక్కగా దగ్గరికి తీసుకొని మాట్లాడించారే తప్ప ఎవరు ఒక్కరు కూడా నాతో ఏ రోజు కొట్లాడిన పాపన పోలేదు. అందరూ ప్రేమతో ఉన్నారు కాబట్టి ఇది నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇక మరి ఈరోజు రిటైర్ అవుతున్నాం. మరి కొద్ది సమయంలో అంటే 4 గంటల వరకు కదా, ఫోటో వేసే వరకు మా పని అంతేనా? ఓకే, సంతోషం. రిటైర్ కాబోతున్నాం. మీరు ఇంతమంది వచ్చి మమ్మల్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని. కాబట్టి మీ ఆశీస్సులతో ఆ భగవంతుడు మమ్మల్ని ఇంకా చక్కగా చూడాలని నేను కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. ఆగస్టు 7వ తారీఖున ఈ స్కూల్లో సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా అడుగుపెట్టడం జరిగింది. అప్పటి నుండి సెకండ్ గ్రేడ్ ఏంది, హై స్కూల్లో పని చేయడం ఏమి అనే సందర్భం అప్పుడు అనుకున్నటువంటి వారు కూడా ఉన్నారు అప్పట్లో. అయితే మాకు ఇక్కడ సెకండ్ గ్రేడ్ అయినప్పటికీ ఫస్ట్ అపాయింట్మెంట్ మాత్రం ఇక్కడనే వచ్చింది. అదే ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రమోషన్గా వచ్చి ఆర్ఆర్ లేబర్ కాల్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. తర్వాత అక్కడ 4 years అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి 2019లో ఇక్కడికే స్కూల్ అసిస్టెంట్గా రావడం జరిగింది. ఇది నా యొక్క అకాడమిక్ సంక్షిప్త చరిత్ర. ఇక నా యొక్క బయోగ్రఫీ అంతా కూడా మొదటే ప్రీవియస్ స్పీకర్స్ తెలియజేసినారు. ఇక నాకు ఎక్కువగా చెప్పుకోవడం అంత ఇదిగా ఉండదు, కానీ నన్ను చాలామంది రిపబ్లిక్ డే రోజు ఆగస్ట్ 15th రోజు ఎక్కువగా మాట్లాడమని చెప్పేటువంటి వారు. మీకు వాక్చాతుర్యం బాగుంది సార్, మాట్లాడండి కొంచెం అని చెప్పి అనేటువంటి వారు. అయితే ఆ సమయంలో నేను తీసుకున్నానంటే దాదాపుగా 2-3 గంటలు టైం పట్టుకుంటుంది. కాబట్టి నేను మాట్లాడడం అంత బాగుండదు. కాబట్టి మీరే సంక్షిప్తంగా 4 మాటలు మాట్లాడండి అని చెప్పి దానికి కూడా స్పీచ్ నా దగ్గరనే తయారు చేసుకున్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. మరి ప్రస్తుతం వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి టీచర్స్ కూడా ఆ విధంగా గైడ్ చేయడం జరిగింది. సరే, అందరూ కూడా నన్ను బాగా ఇక్కడ ఈ స్కూల్లో ఆదరించారు. మరి మామూలుగా అయితే ఈ మన ప్రహ్లాద్ గారు చెప్పినట్లుగా, తర్వాత రవి చెప్పినట్లుగా నేను మామూలుగా ఎక్కువగా కలగజేసుకునేటువంటి వాడిని కాదు. కాబట్టి వాళ్ళవి నన్ను అడిగితే మాత్రమే చెప్పేటువంటి వాడిని, నేనుగా కలగజేసుకొని చెప్పేటువంటి వాడిని కాదు. సరే, ఎనీహౌ అందరి యొక్క కోఆపరేషన్తో మంచి ఆరోగ్యంతో మేము రిటైర్ అవుతున్నాము. అది నాకు చాలా చాలా సంతోషం. ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి భగవంతుడికి, ముఖ్యంగా మా తల్లిదండ్రులకు ఇంత మంచి ఎటువంటి ఆస్తులు సంపాదించలేకపోయినా పర్వాలేదు, కానీ మంచి ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించి వారు పరమపరించినారు. వారికి మరి తర్వాత మీ అందరికీ నా యొక్క ఈ 2 మాటలు చెప్పేదానికి అవకాశం కలిగించిన అందరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ నా యొక్క స్పీచ్ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు, పాత్రికేయులకు నా యొక్క మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మరి సాయంకాలం అయింది. ఈరోజు మనకు కొద్దిగా వర్షం అవరోధము అవనట్టుంది. కాకపోతే మన ప్రకృతికి ఏమి చేయలేదు. కాకపోతే నేను 1992 సంవత్సరం పొట్టి శ్రీరాములు ప్రాథమికోన్నత పాఠశాలలో చేరడం జరిగింది. 2002లో హెడ్ మాస్టర్గా అక్కడ ప్రమోషన్ పొంది, స్కూల్ అసిస్టెంట్ సోషల్గా ప్రమోషన్ పొంది 2017 వరకు నేను ఆ పాఠశాలలో పనిచేయడం జరిగింది. తిరిగి 2017 నుంచి 2023 వరకు
ఇక్కడ 22 వరకు నేను చదివినటువంటి పాఠశాల శ్రీ సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్లో పనిచేయడం జరిగింది. తదుపరి ఇది తిరిగి 2022లో 2025 మే 31 తేదీన నేను రిటైర్ అయినాను. 3 సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. ఈ పాఠశాలలో పనిచేయడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కారణం నాకు ఇంకొక కారణం ఉంది. అదేంటంటే మా తండ్రి గారైనటువంటి తిమ్మారెడ్డి గారు కూడా 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇదే పాఠశాలలో చదివారు. కాబట్టి వారు చదివినటువంటి పాఠశాలకు నేను ఒక ఉపాధ్యాయునిగా రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి నేను మొత్తం 33 సంవత్సరాల 3 నెలలు నా యొక్క సర్వీస్ని పూర్తి చేశాను. ఈ స్టేజ్ మీద ఇంతమంది మధ్యలో నేను నిలబడడానికి కారణం నాకు ముఖ్య కారకులు నా ఆప్త మిత్రుడైనటువంటి సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ ఎల్కే చిన్నప్ప గారు. ఆయన నాకు 92లో నాకు 8th to డిగ్రీ క్లాస్మేట్ ఆయన. మరి అదేవిధంగా మా యొక్క స్నేహబంధం అనేటువంటిది అలాగే కొనసాగుతూ మరి 92వ సంవత్సరంలో ఈ పొట్టి శ్రీరాములు ప్రాథమికోన్నత పాఠశాలలో అసిస్టెంట్ గా నేను అక్కడ అపాయింట్మెంట్ కావడం జరిగింది. నాకు ఆయన పూర్తిగా సహకారాలు అందించారు కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నాకు 2 కుమారులు. పెద్దబ్బాయి హైదరాబాద్లో ఐడిబిఐ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తా ఉన్నారు. మరి కోడలు ఏమైందో ఆమె కూడా సిఏ చేసింది. ఇక 2వ కుమారు చరణ్ రెడ్డి, మరి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో చేస్తున్నారు. మరి 2వ కోడలు కూడా సాఫ్ట్వేర్గా పనిచేస్తా ఉన్నారు. నాకు నేను రిటైర్ అయ్యేటటువంటి లోపలే నా సంతానం వారి యొక్క ఉద్యోగాల్లో స్థిరపడటం జరిగింది. కాబట్టి మరి నేను దీనికంతటికీ కారణం చదువు. మనకు విజ్ఞానం, నేను కూడా ఆస్పరి మండలం యాటకల్ గ్రామంలో కుగ్రామం, అది ఇప్పుడు రోడ్లు వచ్చినాయి. మేము ఎక్కడికి వెళ్ళినా 8 కిలోమీటర్లు వచ్చి ఆడోలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అటువంటి 8 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేసి ఒక డిగ్రీ వరకు పూర్తి చేసుకుని మేము ఈ స్థాయికి వచ్చాం. పూర్వకాలం నుంచి కూడా మనం ఒకసారి పరిశీలించుకుంటున్నట్లయితే, ఆ రోజు మనం రాజుల చరిత్రను తీసుకున్నట్లయితే జనక మహారాజు ఒకసారి ఆ శివధనస్సును విడిచిన తర్వాత శ్రీరామచంద్రుని యొక్క ఈ విధంగా ఒక నిండు సభను ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడంట. ఏమని చెప్పాడంటే, అయ్యా రామచంద్ర, నీవు శివధనస్సును విడిచావును, కోసల మహాదేశకు రాజైన దశరథ మహారాజు కుమారుడును, నీకు నేను కుమార్తెను ఇవ్వలేవయ్యా. నీవు వశిష్ఠుడైన విశిష్ఠుడి దగ్గర శిష్యరికం చేశావు కాబట్టి నీకు నా కూతురు ఇచ్చానని చెప్పాడనమాట. అంటే మరి గురువుకు ఆ రోజు ఎలా ప్రాధాన్యత ఉందో ఈ రోజు కూడా అదే విధమైనటువంటి ప్రాధాన్యత ఉంది. పొద్దున కూడా నేను ఒక విషయం చెప్పడం జరిగింది. నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఏదైనా మనం ఒకటి తప్పు చేస్తే నీకు బుద్ధి ఉందా, తెలివి ఉందా అనే విధంగా మాట్లాడుతుంటాం. మరి ఆ బుద్ధి జ్ఞానం అనేటువంటిది మనకు ఇచ్చేటటువంటి వాడే ఈ యొక్క ఉపాధ్యాయుడు. మనం తల్లి గర్భం నుంచి 2.5 కేజీలు వచ్చినటువంటి ఆ యొక్క మాంసపు ముద్దను ఒక వెలుగుగా, ఒక జిలుగుగా ప్రపంచానికి జ్ఞానాన్ని పరిచయం చేసేవాడే ఉపాధ్యాయుడు. మరి అటువంటి ఉపాధ్యాయుడు ఈరోజు మరి సమాజానికి చాలా ఆదర్శవంతంగా, నిజంగా ఈ యొక్క సమాజాన్ని నిర్మించేవాడే ఈ యొక్క ఉపాధ్యాయుడు. కాబట్టి ఈ యొక్క ఉపాధ్యాయుని వృత్తి చాలా గొప్ప వృత్తి. ఇప్పుడు పాశ్చాత్య పోకడలు, టీవీ ప్రభావము, ఇంకొక రకము మనం రోజు పేపర్లో రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటాం. మరి ఏ రోజైతే తల్లిదండ్రులని, ఏ రోజైతే ఉపాధ్యాయులని సంఘంలో గౌరవిస్తారో ఆ రోజే మంచి సమాజం నిర్మాణం అవుతుందని చెప్పేసి నా యొక్క అభిలాష. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన శాసన మండలి సభ్యులైనటువంటి డాక్టర్ మధుసూదన్ గారు,
అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, సోదరి సోదరులకు, ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమానులైనటువంటి గురువులు ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఇంతమంది పెద్దల ముందు, ఇంతమంది గురువుల ముందు నేను ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఎంతో గురుతరమైనటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి గురువులు అనేటువంటిది చాలా ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే ఈరోజు సమాజంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి పదవి స్థానం ఏదంటే గురుస్థానం. ఒక్క విషయం మనం ఆలోచన చేయాలి. భారతదేశంలో ఎంతో మంది రాష్ట్రపతులుగా పనిచేశారు. రాష్ట్రపతులు అయిన తర్వాత వాళ్ళు పదవి విరమణ చేసి రిటైర్ అవుతున్నారు. కానీ అబ్దుల్ కలాం గారు మాత్రం రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన యొక్క ఉద్యోగాన్ని కొనసాగించారు. దానికి కారణం విద్య, ఉపాధ్యాయ వృత్తి. ఆ ఉపాధ్యాయ వృత్తి కాబట్టి అనేది రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత కూడా వారి యొక్క పూర్వపు కొనసాగించారు, విద్యాబోధనటువంటి విషయాన్ని కొనసాగించారు. కాబట్టి అలాంటి చాలా పవిత్రమైన వృత్తి, పవిత్రమైనటువంటి స్థానం గురుస్థానం. గురువు దేవుడు ఒకేసారి ప్రత్యక్షమైతే మొట్టమొదటి మనం గురువుకే నమస్కరించాలి. ఎందుకంటే గురువుని చేర్చుకొని చేరే మార్గం చూసి చూచేవాడు గురువు. అలాంటి గురుస్థానానికి మరొక్కసారి వేరొక శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటూ, సమాజంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా అబ్దుల్ కలాం గారు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన సమయంలో అక్కడ ఒక యువ ఎమ్మెల్యే అడిగారు, నవభారత నిర్మాణం జరగాలంటే ఎలా సాధ్యమవుతుంది మన భారతదేశంలో అంటే ఆయన ఒక్కటే చెప్పారు, నవభారత నిర్మాణం తరగతి గది 4 గోడల మధ్య నిర్మితమవుతుంది. నవభారత నిర్మాతలు ఉపాధ్యాయులు అని చెప్పారు. అలాంటి పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వారందరికీ శిరస్సు నుంచి నేను నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఎంతో పవిత్రమైనది, ఎంతో విశిష్టమైనది. ఒక ఉపాధ్యాయుడు, ఒక ఇంజనీర్ ఏం ఆశిస్తాడంటే, ఒక డాక్టర్ అయితే ఒక ఇంజనీర్ కానీ, అదేవిధంగా ఒక వకీల్ కానీ, ఒక అడ్వకేట్ యొక్క ఆదాయం దేనిపై ఆధారపడిందంటే సమాజంలో ఉన్నటువంటి దేనాలపైన, ఘోరాలపైన, అదేవిధంగా వ్యాజ్యాలపైన. అదేవిధంగా ఒక డాక్టర్ యొక్క ఆదాయం ఎలా ఉంటుందంటే ఆ సమాజంలో ఉన్నటువంటి రోగాలు. అదేవిధంగా ఒక ఉపాధ్యాయునికి మాత్రమే ఎప్పుడు ఆయనకు సంతోషిస్తాడంటే సమాజం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, అందరూ విద్యావంతులు కావాలి, వివేకవంతులు కావాలి. అప్పుడే ఆ యొక్క ఉపాధ్యాయుడు సంతోషిస్తాడు. కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా 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 పవిత్రమైనది. అదేవిధంగా ఇక ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి 4 సోదరులు, 4 నా మిత్రులందరికీ కూడా శేష జీవితంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, అదేవిధంగా ముఖ్యంగా ఇందాక మా మిత్రుడు నరసయ్య గారు మాట్లాడుతూ చెప్పారు, అది వాస్తవం. ఎందుకంటే మారుమూల గ్రామంలో పుట్టి అక్కడ మా నవలికల గ్రామంలో మొట్టమొదటి డిగ్రీ హోల్డర్ ఎవరంటే నరసయ్యే. ఆయన మొట్టమొదటి డిగ్రీ హోల్డర్. ఆయన చూసిన తర్వాతే చాలా మంది ఆ ఊర్లో చదువుకోవడం మొదలుపెట్టారు, స్కూల్కి పోవడం మొదలుపెట్టారు. నరసయ్య గారు, అదేవిధంగా వాళ్ళ అన్న పెద్దరన్న గారు అయితేనేమి, చిన్నరన్న గారు అయితేనేమి, పెద్ద నరసయ్య గారు, అదేవిధంగా ఈ చిన్న నరసయ్య, వీళ్ళంతా కూడా మీ కుటుంబం నాకు దాదాపు 35-40 సంవత్సరాల నుంచి నా వెంటే ఉన్నారు. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటూ, నన్ను వెన్నంటే ఉంటూ, మేమంతా కూడా ఒకే కుటుంబ సభ్యుల్లా ఉంటున్నాం, వెలుగుతున్నాం. ముఖ్యంగా నరసయ్య గారు చెప్పినట్టు, నరసయ్య గారు క్రీడాకారుడు, మొట్టమొదటి నుంచి కూడా మంచి క్రీడాకారుడు. ఆయనే కాదు, వాళ్ళ వంశంలో అంత ముందు ఉన్నటువంటి పెద్దరన్న కానీ, చిన్నరన్న కానీ, నరసయ్య కానీ వాళ్ళంతా కూడా బాగా గుండెలు ఎత్తేవాళ్ళు, ఇసుక సంతులు ఎత్తేవాళ్ళు, మంచి వెయిట్ లిఫ్టర్స్. అలాంటి వంశంలో ఉన్నటువంటి పుట్టినటువంటి వ్యక్తి మా నరసయ్య గారు. నరసయ్య గారు నేను కాలేజీలో క్లాస్మేట్స్. అదేవిధంగా రాజకీయం కూడా ఎప్పుడూ వాళ్ళ కుటుంబం అంతా కూడా మా వెన్నంటే ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ చెల్లెల కుమారులు లక్ష్మార్లో పోతే అక్కడ వాళ్ళు కూడా మంచి వెయిట్ లిఫ్టర్లే. కాబట్టి వాళ్ళ బ్లడ్ లోనే అటువంటి శక్తి ఉంది. కాబట్టి ఆ వ్యక్తి ఈరోజు
రిటైర్డ్ కావడం ఎంత సంతోషదాయకం అంటే సాక్షాత్ ప్రకృతే ఈ నలుగురు రిటైర్మెంట్ కి పూల వర్షాలు కురిపించింది. అంటే కేవలం మనం అంతా కూడా సంతోషపడ్డాం కాదు, ప్రకృతి గురించి పులకరించిపోయిందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరు నాకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సార్, గుడ్ ఈవినింగ్ టు సార్స్ అండ్ మేడమ్స్. వేదికను అలంకరించినటువంటి ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి, మా పాఠశాల ప్రధాన సార్. నేను ఈ స్కూల్లో 21 సంవత్సరాలు పనిచేసినాను సార్ ఇక్కడ. కాకపోతే నేను 21 సంవత్సరాల్లో ఏ రోజు ఈ స్టేజ్ పైన ఎక్కి ఒక మాట మాట్లాడింది లేదు. నేను ఎప్పుడు మీలాగానే కిందనే ఉంటుంటేని వీళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్లో వేదిక పైన ఎక్కి మాట్లాడే అదృష్టం నాకు వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతాను నేను. తర్వాత నన్ను పిలిచినప్పుడు యువ ప్రధాన ఉపాధ్యాయులు అన్నారు. ఆ మాటతో నా బాధ్యత ఇంకా ఎక్కువైందని, దేవుడితో నాకున్న ఈ రిమైనింగ్ సర్వీస్ లో ఎక్కడ ఎలాంటి రిమార్క్ రాకుండా బాగా చేస్తానని మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను సార్. రిటైర్ అవుతున్న నలుగురు ఉపాధ్యాయులు రంగన్న సార్ గారికి, రంగారెడ్డి సార్ గారికి, రామయ్య సార్ గారికి, నర్సయ్య సార్ గారికి హ్యాపీ రిటైర్మెంట్ డే సార్. నేను మీ అందరికీ వంటే వయసులో చిన్నవాడిని, మీరందరూ ఆయురాగ్యాలతో ఉండాలని మనసారా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. ఏమైనా తప్పు అంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఇట్లా ఎన్నో ఆణిముత్యాలు అందించినటువంటి పాఠశాల ఇది. మరి అందుకే చాలా గొప్ప పాఠశాలను ఫయాజ్ సార్ గారు చెప్పారు. ఇక్కడ పనిచేయాలంటే అదృష్టం ఉండాలి అని చెప్పారు సారు. ఆ అదృష్టం వచ్చిందని సంతోషపడ్డాము. మరి మాట్లాడండి సార్. సభా వేదిక పైనటువంటి ఎమ్మెల్సీ మధుసూదన్ రావు గారికి మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మల్లికార్జున్ గారికి, మా గురువులు దాదాపు అందరికి ఉన్న వాళ్ళందరూ మా గురువులే, అందరూ కూడా నమస్కారం సార్. ఇక్కడ వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, బంధుమిత్రులకు, శ్రీభిలాషులందరికీ నమస్కారం సార్. నా పేరు రామమూర్తి, వర్కింగ్ యాజ్ ఎంఈఓ పెద్దకడుగోలు. నేను ఈ పాఠశాల విద్యార్థినే సార్. ఫయాజ్ సార్ గారు కూడా మాకు గురువు గారు, నర్సయ్య సార్ గారు మా గురువు గారు, తర్వాత రామయ్య గారు, రంగన్న సార్ గారు కూడా మా గురువు గారు. సార్ కొద్దిగా పరిచయం తక్కువ ఉంది నాకు రంగన్న సార్తో, రంగారెడ్డి సార్తో. నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఎక్కువగా అనుబంధం ఉన్నది నర్సయ్య సార్ గారితో ఎక్కువగా నాకు ఉన్నది సార్. మిగతా వాళ్ళంతా కూడా మాకు మ్యాథ్స్ కి, ఇంగ్లీష్ కి ట్యూషన్ క్లాసెస్కి వచ్చేవాళ్ళు. నేను కొద్ది క్రీడల్లో కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల సార్ నర్సయ్య సార్ గారు కొద్దిగా ఎక్కువగా ఫాలోఅప్ చేశాడు. సో దానివల్ల నేను ఒక యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ గా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాను. కాలేజీలో కూడా యాజ్ ఒక ఛాంపియన్ గా నేను రావడం, అలాగే యూనివర్సిటీ, స్టేట్, నేషనల్స్ లెవెల్ వెళ్ళడము. నేను కూడా క్రీడాకోటలో స్పోర్ట్స్ లో నేను పీఈటీగా జాబ్ కావడం, తర్వాత పీఈడి అని హెడ్ మాస్టర్, తర్వాత యాజ్ ఎంఈఓగా ఈరోజు ఒక మున్సిపల్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థి ఒక ఎంఈఓగా వెళ్ళాడు అంటే నిజంగా నేనే నమ్మలేకపోతున్నాను సార్. అది మరి ఈ స్కూల్లో చదివినందుకే నాకు అటువంటివన్నీ కూడా నాకు వచ్చినాయేమో నాకు అనిపిస్తుంది. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ యాజ్ ఎ పీడీగా ఉన్నటువంటి వాళ్ళు స్టేట్ లోనే యాజ్ ఎ పీడీ నుంచి హెడ్ మాస్టర్ కానీ క్యాండిడేట్ నేనే సార్. ఫస్ట్ నర్సయ్య గారు సార్ మున్సిపల్ స్కూల్ నుంచి, జెడ్పీ నుంచి నేను కావడం జరిగింది. అది నేను కొద్దిగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి నాకు ఈ స్కూల్ ఎన్నో వచ్చింది. మా గురువు గారు ఇప్పుడు అందరూ రిటైర్డ్ అవుతున్నారంటే నాకు కాస్త బాధగా ఉంది. వీళ్ళ సర్వీసెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే నాలాంటి వాళ్ళని చాలా మందిని మరి ప్రోత్సహించారు వాళ్ళందరూ. సో వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత అష్టైశ్వర్యాలతో మంచి ఆరోగ్యంతో బాగా ఉండాలని చెప్పేసి నేను ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను సార్. సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 94 మరి ఈ కార్యక్రమానికి నమస్తే భాయ్. సో పదవీ విరమణ పొందుతున్నారు ఈరోజు నలుగురు ఉపాధ్యాయులు. చాలా అంగరంగ వైభవంగా ఉంది. ఒక రకంగా సంతోషం, ఇంకొక రకంగా బాధ. ఏమంటే ఎక్స్పీరియన్సెస్ ఆర్ గ్రేట్. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దెన్ ఏ న్యూ డాక్టర్ అని. పాత రోగి కొత్త డాక్టర్ కంటే మంచిది అని. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా గొప్పవి. సో అటువంటి టీచర్లు ఇక్కడ తమ
సర్వీసెస్ను బాగా ఇచ్చి రిటైర్ అవుతున్నారు. నలుగురు అష్టదిగ్గజాలు. చెప్పాలి అంటే ఈ స్కూల్లో 34 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పక్క స్కూల్కి హెచ్ఎంగా పోయాను. నాకైతే ప్రతి సమస్యకు టాస్క్ అనేది ఉంటుంది, కంప్లీట్ చేస్తాను, నాకు ఆ ధైర్యం ఉంది. కానీ మా టీచర్లలో చాలా ఓపిక, సహనం, ఓర్పు ఎట్లున్నాయంటే చాలా చక్కగా వాళ్ళంతా మనకు ఒక స్టెబిలైజ్డ్ డిజైన్. 34 సంవత్సరాలు నాకంటే సీనియర్ టీచర్స్ కూడా ఇక్కడ పోయిన వాళ్ళు. ఈ సంస్థ హెచ్ఎంస్ను తయారు చేసే సంస్థ అనిపిస్తుంది నాకు. మున్సిపల్ హై స్కూల్ ఇక్కడ టీచర్లే పక్క స్కూల్కో ఇంకొక స్కూల్కో. అదృష్టం ఏమిటంటే ఇక్కడ ఈ స్కూల్ నుంచే 4 టీచర్లు ఈ సంవత్సరం హెచ్ఎంలుగా ప్రమోషన్ పొందారు. అటువంటి మాతృ సంస్థ ఇది, చాలా గొప్పది ఈ స్కూలు. ఈ స్కూల్లో పని చేసిన వాళ్ళు ధన్యులు ఎవరైనా సరే. అందుకోసమే నేను సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ 4 ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ స్కూల్ అభివృద్ధికి వచ్చిన టీచర్లు ఇంకా పాటు పడతారని ఆశిస్తూ నా యొక్క ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధానోపాధ్యాయులు రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సంక్షిప్తంగా. థ్యాంక్ యూ సార్. సారు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి 1 నిమిషమే మాకు టైం ఇచ్చాడు. ఎందుకంటే సార్ వాళ్ళతో నా సర్వీసు 25 సంవత్సరాల సర్వీసు. నేను ఈ స్కూల్లో 2000 అపాయింట్మెంట్ అయినాను. ఈ సార్ వాళ్ళతోనే కలిసి తిరిగాను. స్టార్టింగ్లో ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు మాకి చాలా సీనియర్ మోస్ట్ టీచర్స్ అంటే ఈ సార్ వాళ్ళు 4. మన నరసయ్య సార్ కావచ్చు, రామయ్య సార్ కావచ్చు, రంగన్న సార్ కావచ్చు, రంగారెడ్డి సార్ కావచ్చు. వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా సందర్భాలు ఉన్నాయి. ఏమంటే ఇక్కడ టైం లేదు కాబట్టి జస్ట్ ఒక్కొక్క సందర్భం మాత్రమే చెప్తాను. ఎందుకంటే వాళ్ళతో ఇంకా దండిగా ఉన్నాయి పంచుకునేది. మేము కొన్ని చిన్న సందర్భాలు చెప్తాను. మన రంగన్న సార్ ఇంగ్లీష్ సార్ స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యారు. మాకి స్టాఫ్ రూమ్లో ఎప్పుడు సార్ ఉన్నాడంటే ఎప్పుడు ఆ స్టాఫ్ రూమ్ గలగల బాగా నవ్వుతూనే ఉంటుంది. మేము పోయి కూర్చున్నప్పుడల్లా ఎప్పుడో సార్ ఎప్పుడు మాకు ఒక క్వశ్చన్ వేసేవాళ్ళు, ఏదో ఒక క్వశ్చన్. అది సైన్స్ పరంగా కావచ్చు, ఇంగ్లీష్ పరంగా కావచ్చు, ఏదో ఒక క్వశ్చన్ చేసి దీనికి ఆన్సర్ చెప్పు రవి అని చెప్పేవాడు. మేము దానికి ఆన్సర్ చెప్పినా మళ్ళీ దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా నీట్గా మమ్మల్ని ఎలా ఉండాలి అని, టీచర్ పరంగా ఎలా ఉండాలి, వృత్తిపరంగా ఎలా ఉండాలి అన్న ప్రతి ఒక్క విషయాన్ని, చిన్న విషయాన్ని అతని ఎక్స్పీరియన్స్తో మాకు చాలా చక్కగా వివరించారు. అవన్నీ మళ్ళీ చెప్పడానికి టైం లేదు మీకు కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. తర్వాత సార్ అంత మంచి ప్రతి సబ్జెక్ట్, ఇదే కాదు సైన్స్ పరంగా సార్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, సోషల్ అయినా, మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా అన్నిట్లో కూడా సార్కి మంచి పట్టు ఉంది, రంగన్న సార్కి. థ్యాంక్ యూ సార్. మీరు మాకు చాలా మంచి మీ ఎక్స్పీరియన్స్ మాకు అందించినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే రామయ్య సార్ గురించి చెప్పాలంటే సార్ మాకి ఎప్పుడు కూడా మాకు నైబరే. స్కూల్లో కూడా మాకి చాలా అన్ని విషయాలు, క్లరికల్ అయితేనేమి, సబ్జెక్ట్ పరంగా అయితేనేమి, అన్ని విధాలుగా సార్కి అన్ని విషయాలు తెలుసు. ఏ పని ఎలా చేయాలనే విషయము మన రామయ్య సార్కి తెలుసు. క్లరికల్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్ చూడాలా రామయ్య సార్ది హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ఉంటుంది. తెలుగు హ్యాండ్ రైటింగ్ మేము ఎవ్వరూ రాయలేం, అంత చక్కగా తప్పు లేకుండా పొల్లు ఎక్కడియాలా, ఒత్తు ఎక్కడియాలన్న ఆ సార్ని చూసి నేర్చుకోవాలి, అంత నీట్గా రాస్తారు సార్. సార్ ఇంకోటి ఏమిటంటే సార్ చెప్పాడు, మాట్లాడుతూ ప్రసాద్ సార్ చెప్పారు, రామయ్య సార్ ఇప్పుడు కూడా యంగుగా 20 సంవత్సరాల కుర్రాల్లా కనబడుతున్నా అంటున్నాడు. అది వాస్తవం. ఎందుకంటే సారు ప్రతి సాయంత్రం ఉదయం పొద్దున షటిల్ ఆడతాడు. సారు ఆడినట్లు షటిల్ ఎవరు ఆడలేరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా. అంత మంచి ప్లేయర్ సార్. ఈ డిస్టిక్ లో, ఈ టౌన్ లో కూడా అంత మంచి ప్లేయర్ ఎవరు ఉండరు, అంత బాగా ఆడతారు. కాబట్టి సార్కి అంత బాగా హెల్త్ ఉంది. తర్వాత మనకి నరసయ్య సారు మాకు స్టార్టింగ్ లో నుంచి చాలా మంచి పరిచయం. నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను PS గా వచ్చాను. అక్కడ జాయిన్ అయినప్పుడు సార్ అప్పుడు NCC ఆఫీసర్ గా ఉండేవాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ NCC నుంచి డ్రాప్ అవుతూ నన్ను ప్రపోజ్ చేశాడు. రవి, నీ NCCకి నువ్వైతే మంచిగా ఉంటావని చెప్పి నన్ను ప్రపోజ్ చేసి నన్ను NCC ఆఫీసర్కి ట్రైనింగ్ పంపించి నన్ను NCC ఆఫీసర్గా చేసి నన్ను ప్రోత్సహించాడు సార్ మన నరసయ్య సార్. సార్కి కూడా చాలా ధన్యవాదాలు.
నేను కూడా సార్ని ఇన్స్పైర్ తీసుకొని ఇదే స్కూల్లో 15 సంవత్సరాలు ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేశాను. అది కూడా సార్ యొక్క అడుగుజాడల్లోనే చేశాను. థ్యాంక్ యూ సార్. రంగారెడ్డి సార్ చెప్పాలంటే సార్ పొట్టి శ్రీరామ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చారు, కానీ సారు చాలా మంచి వ్యక్తి. టైం టు టైం వచ్చేవాళ్ళు, టైం టు టైం పాటలు చెప్పేవాళ్ళు. సార్కి వచ్చిన వెంటనే టైం టేబుల్ పరంగా క్లాస్ టీచర్ 10th క్లాస్ వేసేసాం, అయినా సార్ ఎప్పుడు కూడా కంపల్సరీ వెళ్ళేవాడు, చాలా చక్కగా బోధించేవాడు. సార్ చాలా మంచి వ్యక్తి. సార్తో కూడా మాకు చాలా బాగా అనుబంధం ఉంది. థ్యాంక్ యూ సార్. కాబట్టి మీరందరూ కూడా రిటైర్మెంట్ అవుతున్నా చాలా ఆరోగ్యంగా, సంతోషంగా, హ్యాపీగా మీరు రిటైర్ అవుతున్నారు సార్. అదే మాకు ఆనందం. మీ శేష జీవితం కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి వినిపిస్తున్నాను సార్. ముగిస్తున్నా.